జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి పీఈటీ పీడీలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే విధంగా శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి నాయుడు స్టేడియాన్ని త్వరలోనే తయారు చేస్తామని, రానున్న 6 నెలల్లో స్టేడియం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు క్రీడాకారులకు అంకితం చేస్తామన్నారు. క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో కులం జిల్లా ఒలింపిక్ సంఘ సభ్యులు అయిన పి సుందర్రావు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఎంవి రమణ, బడి రమణ, పొలి నాయుడు, నారాయణ, తవిటయ్య, రాజారావు, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, శ్రీకాకుళం విద్యాశాఖ అధికారిని విజయకుమారి, టీడీపీ యువనేత రెడ్డి గిరిజాశంకర్, టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఆ గోడ సింహాచలంలో పడిపోయింది. అదే కాబట్టి ఆయన 2.5 మంత్స్ అరెస్టెంట్ ఉన్నాడు. ఇప్పుడే బయటకు వచ్చాడు. సీఎం గారి తీసుకెళ్ళాం, ఈరోజు ఇన్ఛార్జ్ చెప్పాం. పాత గవర్నమెంట్ లో 2.5 కోట్లు బిల్లు పెట్టేది రాలేదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు 5 కోట్లు చేశారు. ఇవన్నీ దొరికేది తీసుకొచ్చి మరి టైం చెప్తే సిద్ధులా ఉంది, టైం ప్రకారం అవ్వట్లేదు. సో వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నేను కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఎస్రెడ్డి గారు పట్టుకోవడం తప్పకుండా ఇది మళ్ళీ జిల్లా క్రీడాకారులు అందుబాటులో తీసుకొచ్చే పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి కూడా ఆర్ట్స్ కాలేజీలో ఇండోర్ స్టేడియంస్ ప్లాన్ చేస్తున్నాం. సో వీలైనంత వరకు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అందరూ క్రీడాకారులు ఉన్నారు కానీ మనం సరైన వాళ్ళకి కోచింగ్ ఇవ్వగలిగితే సరైన ఎక్కువ ఈవెంట్స్ మనం కండక్ట్ చేయగలిగితే మంచి క్రీడాకారులు వెలికి తీయవచ్చు. తప్పకుండా దీనికి పూర్తి సహాయ సహకారం నా వంతు కానీ అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామన్న తరఫున మీకు పూర్తిగా అలాగే ప్రభుత్వం తరఫున మీకు తెలిసిందే. ఇప్పుడు మనకి షాప్ చేయడంగా రమణయ్య గారు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చి చూసి వెళ్ళారు. అలాగే లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత విద్యా ప్రమాణాలను నిలుపుకుంటూ స్పోర్ట్స్ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఎంగేజ్ ఆయన కూడా తప్పకుండా రానున్న ఈ 4 సంవత్సరాల్లో స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా నేను మనసులో అమరావతి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా అది కూడా అవకాశాలు ఉన్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు వేదిక ఉన్నటువంటి అందరూ